ఈ విషయాన్ని నువ్వే ఇవ్వాలి. నేనెందుకు? ఇవ్వవా? నీ వెనక నేనున్నాను, మన వెనక ఆ ధర్మ ఉన్నాడు. వెళ్ళి చెప్పింది చెయ్యి. నన్ను క్షమించు నాన్న. నువ్వు నాకు అన్ని ఇచ్చావు, నాకు ప్రాణం ఇచ్చావు, నాకు నడక నేర్పించావు. నీ వేలితో ఈ ప్రపంచాన్ని నాకు చూపించావు. కష్టం వస్తే తండ్రిగా, బాధొస్తే స్నేహితుడిగా ఉన్నావు. నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ కూతురే నిన్ను చంపబోతోంది నాన్న. ప్రపంచంలో ఏ తండ్రి కూతుళ్ళకి ఇలాంటి పరిస్థితి రాకూడదు నాన్న. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుట్టాలని ఉంది నాన్న. నన్ను క్షమించు, నన్ను క్షమించు నాన్న. స్రవంతి,
స్రవంతి నువ్వెప్పుడొచ్చావమ్మా? చేతిలో ఆ ఇంజెక్షన్ ఏమిటి? ఏం చేస్తున్నావమ్మా? ఆ, అంటే నర్సు బయటకు వెళ్తుంది బామ్మ. నాన్నకి బలంగా ఉండటం కోసం ఈ ఇంజెక్షన్ ఇమ్మంది. అందుకే. అలాగా. సరే బామ్మ, నేను ఉదయం వస్తాను. సరేనమ్మా. రామ్మ స్రవంతి రా. మొత్తానికి చెప్పిన పని చెప్పినట్టుగా చేశావు. ఇక మనకి డౌట్ ఏం లేదు. ఇంకా సేపట్లో ఆ రఘురామయ్య ప్రాణాలు గాల్లో కలిసిపోవటం గ్యారంటీ. తండ్రి చావు వార్త విన్న సావిత్రి ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుని రావటం గ్యారంటీ. ఇంకేంటమ్మా, వచ్చిన పని అయిపోయిందిగా, పదా. ఆ ధర్మాగాడు అనవసరంగా అందరి మీద అనుమాన పడతాడు. నిజంగా ఈ స్రవంతి ఆ సావిత్రి ఉంటే నేనిచ్చిన ఆ విషం సెలిన్ బాటిల్లోకి ఎక్కించదుగా. ఖచ్చితంగా ఇదైతే సావిత్రి కాదు. ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక రఘురామయ్య పోతే బయట ఎక్కడ దక్కున్నా ఆ సావిత్రి రెక్కలు కట్టుకుని వాళ్తుంది. ఇక మనం హ్యాపీగా వెయిట్ చేయాల్సింది ఆ రఘురామయ్య చావు కోసం. రఘు, 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 బాబు, రఘు, బాబు, రఘు, రఘు, బాబు, రఘు, డాక్టర్, డాక్టర్, బాబు రఘు లేవరా. ఏమైందిరా? డాక్టర్, డాక్టర్, రఘు, బాబు, రఘు, రఘు, బాబు, డాక్టర్, డాక్టర్,
ఈ పాటికి ఆ రఘురామయ్య గారు చచ్చాడన్న వార్త రావాలి కదా, ఇంకా రాలేదేంటి? ఆ? అమ్మా స్రవంతి, ఈ పాటికి రావాల్సిన చావు వార్త ఇంకా రాలేదేంటి? ఏంటమ్మా, నేను ఇంతగా కంగారు పడుతుంటే నువ్వేంటి అంత నిమ్మలంగా కూర్చున్నావు? ఆ రఘురామయ్య చచ్చాడు అన్న వార్త విని ఆనందపడదాము అనుకుంటే నువ్వేందమ్మా అట్ట ఉందా? ఓహో, నువ్వు నా మనిషివి కాదు అని నిన్ను అనుమానించాలని బాధపడుతున్నావా? నన్ను క్షమించమ్మా. అలా నిన్ను అనుమానించడానికి కొన్ని పరిస్థితులు కారణమయ్యాయి. ఏమనుకోమాకమ్మా. ఇప్పుడు నమ్ముతున్నానమ్మా నా మనిషివని. ఏందమ్మా అట్టా చూస్తున్నా? నువ్వు అన్నమాట మీద నిలబడి నేను చెప్పినట్టు చేసి నీ నిజాయితీని నిరూపించుకున్నావు. ఇప్పుడు కూడా నేను నమ్మకపోతే ఎట్టా చెప్పు? ఇక దాని గురించి ఆలోచించబాక. ఇక మనకు కావలసింది ఆ రఘురామయ్య సావు వార్త. అమ్మో, మనం ఫోన్ చేయటం మంచిది కాదు. అమ్మా స్రవంతి, ఇదిగో నువ్వు ఫోన్ చేయి. నువ్వు నా మనిషివని నేనే చెప్తున్నాను కదమ్మా, ఫోన్ చేయి. నేనే ఫోన్ చేయొచ్చు అనుకో, కానీ వాళ్ళకి అనుమానం వస్తుందమ్మా. అదే నువ్వు ఫోన్ చేసావనుకో, నువ్వు వాళ్ళ సొంత కూతురు కదా. అదేనమ్మా, సొంత కూతురని అనుకుంటున్నారు కదా, నువ్వు చేయటమే మంచిది. ఇదిగో చెయ్యమ్మా, చెయ్యమ్మా. నాకు అక్కడ ఏమైందోనని కంగారుగా ఉంది. చెయ్యి. హలో, ఎవరు? బామ్మ, నేను స్రవంతిని. స్రవంతి, నువ్వా అమ్మా? చెప్పు. ఎలా ఉంది బామ్మగారు నాన్నకి? దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాడమ్మా. కాకపోతే ఉదయాన్నే కొంచెం భయపడి చచ్చాను. ఏమైంది? నిద్ర లేవగానే లేపితే ఏమాత్రమూ కదల్లేదమ్మా. ఉలుకు పలుకు లేకుండా అలాగే పడిపోయి ఉండేసరికి ఏమైందో ఏంటో అని హడలెత్తిపోయాను. తీరా చూస్తే రాత్రి నిద్ర పట్టడం లేదని నిద్ర మాత్రలు వేసుకోవడం వల్ల మత్తుగా పడుకుండిపోయాడంట. అవునా? ఆ విషయం అర్థం కాక నేను హాస్పిటల్ అంతా పరుగులు తీశానమ్మా. అంటే ఇప్పుడు పర్వాలేదుగా? ఏమీ పర్వాలేదమ్మా. డాక్టర్ గారు కూడా వచ్చి ఏ ఇబ్బంది లేదని చెప్పారు. పోన్లేండి, నాన్నకి ఎలా ఉందో ఏంటోనని తెలుసుకుందామని ఫోన్ చేశాను. చుట్టం చూపుగా వచ్చిన సొంత మనిషిలా కలిసిపోయావు. అమ్మా నాన్న అంటూ మా సావిత్రే మా ముందుకొచ్చిందా అన్నంత అభిమానం చూపిస్తున్నావు. మీ అందరి అభిమానం ఉండగా నా బిడ్డకి ఇంకేమవుతుందమ్మా? ఏమీ కాదు. బామ్మ, అమ్మకెలా ఉంది? జానికి మాత్రం ఇంకా అలాగే ఉందమ్మా. వీడికి ఇలా జరిగిందనేసరికి అది అలా అయిపోయింది.
అంతా మంచి జరుగుతుంది, మీరేం భయపడకండి. ఉంటాను. అలాగేనమ్మా, ఉంటాను. ఏమైందమ్మా? చెడు లేదో కనుక్కోమంటే వాళ్ళకెట్టా ఉంది వీళ్ళకెట్టా ఉందని పరామర్శిస్తున్నావు. ఏం లేదు. ఏమి లేదా? ఏమి లేకపోవటం ఏందమ్మా? ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నానమ్మా. ఆయన బానే ఉన్నారంట. బాగుండటం ఏంటి? మనం సెలీన్లోకి ఎక్కించిన విషయం ఒంట్లో కల దిగ్గానే ప్రాణం పోవాలి కదా. ఇంకా రఘురామే బతుకుంటావేంది? నాకు మాత్రం ఏం తెలుసండి, మీరు చెప్పినట్టే చేశాను. అది పనిచేయకపోతే నేనేం చేయను? పనిచేయకపోవటం ఏంది? ఓ రఘురామయ్య చస్తే సావిత్రి బయటకు వస్తుందనుకుంటే ఎలా జరిగిందేంది? అసలు ఏం జరిగి ఉంటుంది? విషయం పనిచేయకపోవటం ఏంది? మా నాన్న చావు చూడాలరా? చూపిస్తాన్రా. మీ అందరికీ మీ చావు మీకు చూపిస్తాను. స్రవంతి, థ్యాంక్స్ నందిని. సమయానికి పాయిజన్ బాటిల్ మార్చాలన్న ఐడియా ఇవ్వకపోతే మా నాన్న, అదే మీ మావయ్య మనకి దక్కేవారు కాదు. పర్వాలేదు స్రవంతి. సొంత మనుషులే పరాయి వాళ్ళలా మారారు. వీళ్ళ ఆగడాలు ఎప్పుడు ఆగుతాయో ఏంటో. ఆపుతాను నందిని. ఆ రోజు దగ్గరలోనే ఉంది. మీరిప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. మీ కండిషన్ చాలా సీరియస్ ఉండడం వల్ల పాపం మీ వాళ్ళందరూ చాలా టెన్షన్ పడిపోయారు. చెట్టంత మనిషి అలా ఉలుకు పలుకు లేకుండా పడుంటే మా పరిస్థితి ఎలా ఉంటుంది బాబు? ఇక భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. మెడిసిన్స్ రాసిస్తాను, 1 మంత్ కంటిన్యూ చేయండి. నా కొడుక్కి పునర్జన్మనిచ్చారు. మీరు చల్లగా ఉండాలి బాబు. ఇట్స్ ఓకే అమ్మా. టేక్ రెస్ట్. జాగ్రత్త. మావయ్య గారు, డాక్టర్ గారు డిశ్చార్జ్ చేయమన్నారుగా, బయలుదేరదామా? ఎక్కడికమ్మా? ఎక్కడికేంటి, మన ఇంటికి. మరింటికా? ఇప్పుడు కాదులేమ్మా, ఘంటసాలకు వెళ్ళిపోవాలి. అదేంటి నాన్న, ఇప్పుడే డిశ్చార్జ్ అవుతూ అప్పుడే ఊరికెందుకు? 4 రోజులు రెస్ట్ తీసుకుని వెళ్దురు గాని. లేదులేమ్మా, ఇక్కడే ఉంటే అక్కడ పనులన్నీ ఎవరు చూసుకుంటారు? పనిలే ఉంది మావయ్య గారు, ఎప్పుడు ఉండేవే కదా. దేవుడి దయ వల్ల గండం గడిచి బయటపడ్డారు. ఇప్పుడు మళ్ళీ పనులంటే రెస్ట్ తీసుకునేది ఎప్పుడు? నాట్లు వేసే టైం కదమ్మా. ఆ పనులన్నీ పూర్తయిపోతే తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు. నాన్న, ఇప్పుడు మీకు నాట్లు ముఖ్యమా, మీ ఆరోగ్యం ముఖ్యమా? నా ఆరోగ్యానికి ఏంటమ్మా, ఏం పర్వాలేదని డాక్టర్ గారు చెప్పారు కదా. డాక్టర్ గారు పర్వాలేదంది మీరు కోలుకున్నారని, అంతేగాని పనులు చేసుకోమని కాదు. ఊళ్ళో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. వెళ్ళకపోతే ఎలా?
వెళ్ళాలమ్మా. అమ్మా అన్నీ సర్దావా? సర్దేశాన్రా. మావయ్య నా మాట వినండి. కనీసం ఒక 2 రోజులైనా ఉండాలండి. ఏమ్మా, మీ మావయ్యకి ఊరు మీద గాలి మళ్ళితే వాడు ఒక్క క్షణం కూడా ఉండడని నీకు తెలుసు కదమ్మా. అలవాటైన ఆ గాలి ఆ మనుషుల మధ్య ఉంటేనే వాడికి బాగుంటుందిలేమ్మా. వీలు చూసుకొని మళ్ళీ వస్తానులేమ్మా. అమ్మా బయలుదేరదామా? సరేరా, ఉండు, ఆ మందులేవో తీసుకొస్తాను. నేను మీ మనిషిని, మీకెందుకు అడ్డుపడతాను? చాలా బాగా నటిస్తున్నావు సావిత్రి.